రాష్ట్రంలో కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్ దూసుకుపోతోందని కూటమి నాయకులు చెప్పడం చాలా విడ్డూరం, హాస్యాస్పదం, అతిశయోక్తి. అప్పుల్లో మాత్రం దూసుకుపోతూ ఉండేది వాస్తవమే. ఆల్ టైమ్ రికార్డ్. ఈ ఏడాది కాలంలోనే 1,58,604 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్. కాబట్టి అప్పుల్లో దూసుకుపోతా ఉంది. కానీ అభివృద్ధిలో మాత్రం చతికిలబడింది, అంకె వేసింది. కేంద్రం నుంచి గ్రాంట్ తెప్పియడంలో చతికిలబడింది. 2023-24లో కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన గ్రాంటు 34,698 కోట్ల రూపాయలైతే 2024-25లో కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన గ్రాంటు 20,135 కోట్ల రూపాయలు. అంటే 14,563 కోట్ల రూపాయలు కేంద్రం నుండి గ్రాంట్ తగ్గింది ఈ ఏడాదిలో. ఇది సాధించింది. ఇక రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా అమలు కావడం లేదు. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు రాలేదు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు, దుగరాజపట్నం ఓడరేవు నిర్మాణం కాలేదు. అమరావతికేమో గ్రాంట్ బదులు అప్పు ఇస్తామంటుంది. పోలవరమేమో బహుళార్థ సాధక ప్రాజెక్టు నత్తనడక సాగుతూ ఉంది. విభజన చట్టంలో 9, 10 షెడ్యూళ్ల కింద ఉన్నటువంటి సంస్థలు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్కు రాలేదు. విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో ఊసేలేదు. సంపద సృష్టించడం బదులు ఆవిరైపోతూ ఉంది. 2023-24లో రెవెన్యూ రాబడి 1,73,963 కోట్లయితే 2024-25లో రెవెన్యూ రాబడి 1,68,443 కోట్ల రూపాయలు. అంటే 5,520 కోట్ల రూపాయలు తగ్గింది. అంటే సంపద సృష్టించడం బదులు సంపద ఆవిరైంది. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి వ్యయం తగ్గిపోయింది. 2023-24లో 23,589 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అయితే 24-25లో అది 19,176 కోట్ల రూపాయలే. అంటే 4,415 కోట్ల రూపాయలు తగ్గింది. జిఎస్టీ వసూళ్లు కూడా తగ్గాయి. 2024 ఏప్రిల్ మే మాసాలతో పోలిస్తే 2025 ఏప్రిల్ మే మాసాల్లో జిఎస్టీ వసూలు తగ్గాయి. అంటే ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. రియల్ ఎస్టేట్ పాతాళానికి పడిపోయింది. విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు 15,480 కోట్ల రూపాయలు ఒకేసారి బాధడం జరిగింది. అంటే బాధుడే బాధుడు, వీరబాధుడు. కాబట్టి కూటమి ప్రభుత్వం చెప్పినట్టు, కూటమి పార్టీలు చెప్పినట్లు రాష్ట్రము అప్పుల్లో మాత్రము దూసుకుపోతూ ఉంది, అభివృద్ధిలో మాత్రము కుంటుపడింది, సతికిలబడింది అని ఖచ్చితంగా చెప్పక తప్పదు. ఇక నిన్న విజయోత్సవ సభలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వాడిన మాటలు ఇవి అనుచితం. తొక్కి నార తీస్తాడట. ఏమిటో ఆ నార తీయడం? ఇలాంటి మాటలు గతంలో కూడా మాట్లాడినాడు ఆయన. ఒకసారి జనసేన ఆఫీసులో, అప్పుడు ఇంకా అధికారం రాలేదు, ఏ మాట అన్నాడు? తమాషాగా ఉందా కొడకల్లారా, ప్యాకేజీ గీకేజీ అంటే చెప్పు చూపిస్తూ పళ్ళు రాలగొడతా, అరే వెధవలారా, సన్నాసులారా, చవటల్లారా, దద్దమ్మలారా, ఒంటి చేత్తో వచ్చి మెడ పిసికి తొక్కి చంపేస్తా, ఇలాంటి మాటలు మాట్లాడినాడు. ఆయన ఇప్పుడు నీతులు చెప్తున్నాడు. కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందని ఒక సామెత ఉంది. ఆ విధంగా ఆయన ఒదిక్కేమో ప్రత్యర్థులు వచ్చేసి వాళ్ళు ఆ విధంగా మాట్లాడకూడదు అంటూనే, ఈయన మాత్రము గతంలో మాట్లాడినాడు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా ఆయన మాట తీరు మార్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది.